ఇంకో కళాయి మామూలుగా వేడైంది. వేడిగానే నూనె పోసుకోవాలి. 3 చెంచాల నూనె. మరి బాగా కాగాల్సిన అవసరం లేదు. నూనె వేసుకుంటున్న మటన్ని. చెంచాడంతా సోంపు, ఒక 4 యాలక్కాయలు, ఒక 15 గల లవంగాలు, ఒక 4-5 దాల్చిన చెక్కలు, 2 బగారాకులు, ఇంకో 2 చెంచాల అల్లం ఎల్లిపాయ పేస్ట్, 1 చెంచా మిరియాలు, ఉప్పు రుచికి తగినట్టు వేసుకోవాలి. మీరైతే చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇగో ఇదంతా మంచిగా ముక్కగా పట్టించుకొని అల్లం పేస్ట్ని ఇగో 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఒక అరసోడు గ్లాసు నీళ్ళు. ఇప్పుడు సరస్వతి ఎసరు పోసుకున్నాం కదా, మూత పెట్టుకుందామే. మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అయినా నువ్వు మటన్ ఫ్రై చేస్తావని కుక్కర్లో వేసినవింది? ఫ్రై చేస్తానని కుక్కర్లో వేసిన కూరలాగా? కూర కాదమ్మా, అది ఫ్రై చేసుకోవడానికి వేసిన. అంటే ఎందుకు వేసింది అంటే అట్లా ఇప్పుడు మనం ఇట్లనే ఫ్రై చేయాలంటే చాలా లేట్ అయింది. ఇక ఇట్లా మంచిగా 1 విజిల్ రాగానే తీసినాం అనుకో కొద్దిగా ఉడికుంటది. కొంచెమే ఉంటది, ఒక భాగం ఉడుకుద్ది, ఒక భాగం ఉంటది. ఆ భాగం ఉడికే అంత వరకల్లా ఫ్రై చేసుకుంటే తొందరలో అయిపోద్ది. మెత్తగా ఉంటది మాంసం. పిల్లలు తింటారు, ముసలి వాళ్ళని తినడానికైనా దేనికైనా మెత్త నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది. అంత బాగుంటది. బాగుంటది మటన్ మంచిగా మెత్తగా. అయిన గంట సేపు అయితే ఫ్రై చేయాలి. కుక్కర్ లో అనుకో ఈజీ అయిపోతుంది. సరే తమ్మిది, ఇప్పుడు ఎన్ని విజిల్స్ రావాలి? ఒకటే. 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 1 విజిల్ రాగానే తీసి మూత తీసి మసాలా నూరుకొని సరే ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. సరే అత్తమ్మా. ఇప్పుడు మంచిగా విజిల్ వచ్చింది కదమ్మా, ఇక దించుకుందాం సరస్వతి. సరే అత్తమ్మా. ఓ మంచి వాసన గుమగుమలాడుతుంది మసాలా. అంతేనా? ఇగో చూడు మనం ఎంత వాటర్ పోసుకున్నాం. మంచిగా ఉడికింది. ఒక భాగం ఉడికింది. ఇగో చూడు కాలుతుంది, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా పోసుకుందాం. వడగట్టుకుంటుంది అది. ఓహో, స్మెల్ మాత్రం మామూలుగా లేదమ్మా. అసలు బీర్చే కడుపు నింపుకో. నిజంగా స్మెల్ కి కడుపు నిండిపోద్ది. ప్రామిస్ గా స్మెల్ మాత్రం చాలా బాగుంది. అంతేనా? ఎంత బాగా వస్తుంది స్మెల్ అయితే. బాగుంది అతను, నాకు మస్తు నచ్చిన స్మెల్. తినకుండా పర్లేదు కానీ వాసనకి చచ్చిపోతున్నా. ఇక ఇట్లా వడపోసుకోవాలి. ఇదంతా నీరంతా కింది కుట్టినాక ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం సరస్వతి. ఇప్పుడు వడేసుకున్నాం కదా మనము, ఈ నీరంతా ఇళ్ళకి వస్తుంది, గిన్నెలో కుట్టుతుంది. ఇప్పుడు మసాలాలు అన్ని వేసి ఉడికించుకోవటం వల్ల ఏంటంటే మనము ముక్కకు లోపలికి ఇప్పుడు వాసన వస్తుందంటే విందాక నేను ఇజిల్ తీసేటప్పుడు అదంతా ముక్కకు పట్టుతుంది అన్నట్టు లోపలి దాకా. ఇప్పుడు మనం డైరెక్ట్ గా పచ్చి మాంసాన్ని వేపుకొని లాస్ట్ మసాలా వేసినామంటే పైనే ఉంటది. అది ఇంకా లోపలికి ఎక్కడికి పోద్ది, ముక్కకు పట్టదు. కాబట్టి నేను ఇట్లా చేసిన. ఇది నువ్వు కూడా రేపు ఇట్లా వండి చూడు మళ్ళా. అంత బాగుంటది. వాటర్ ఉన్నాయి కదా, అవును, ఈ వాటర్ తోటి నేను కూడా వంట చేస్తా. ఈ వాటర్ తోటి ఏం చేస్తా అంటే అన్నం వండుతారా? అట్లా టేస్ట్ ఉంటది. ఎందుకంటే అవి వేస్ట్ అయిపోతుంది కదా రసం మొత్తం. దాంతో అన్నం వండుకున్నాం అనుకో సూపర్ ఉంటది. సరే మరి నువ్వు ఇది ఫ్రై చేసి తర్వాత అన్నం వండు. సరే, ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. ఇగో కళాయి పెట్టుకున్నా, బాగా వేడైంది. ఇప్పుడు ఒక 4 పావుల నూనె. ఇగో నూనె ఎచ్చబట్టగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఎందుకంటే కలబెడుతుంటే అదే ఉడికిపోద్ది. ఉల్లిగడ్డ మంచి కలర్ వచ్చేంత వరకు పండుగ వేపుకోవాలి. ఇగో ఉల్లిగడ్డలు మంచిగా పండ్లు అయినప్పుడు మనం అల్లం వెల్లిపాయ నూరుకున్న పేస్ట్ 1 చెంచా వేసుకోవాలి. మళ్ళా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలబెట్టుకోవాలి. ఇగో అల్లం కూడా పచ్చివాసన పోగానే 1 చెంచాడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న మటన్ని ఇలా వేసుకోవాలి. ఇదంతా మంచిగా ముక్కగా పట్టించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇట్లా ముక్కగా పట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది, అడుగంటకుంటుంటుంది, మంచిగా ఏగుతుంది, ముక్కగా పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మగ్గని బాగా మగ్గినాక మళ్ళీ ఒకసారి కలబెడదా. ఇంకో మటన్ మంచిగా వేగింది. ఇగో ఇట్లా వేపుకోవాలి మటన్. చూడు అడుగంటకుండా కలబెట్టుకుంటా సన్న మంట పెట్టుకొని ఈ మటన్ ఇట్లా పండుగ వేపుకోవాలి. ఎంత పండుగ వేగిందంటే అంత పండుగ వేగింది మటను. ఇప్పుడు ఒక 2 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి. ఇగో ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా ఉడకబెట్టేటప్పుడు, ఇప్పుడు కొంచెం అంతా వేసి వేయనట్టు వేసుకోవాలి.
మీరైతే చూసి వేసుకోరు. ఈజీ ఏముంది ఆ చేపట్లు అయిపోయాయి. చాలా బాగా తొందరగా అయిపోయింది అత్తమ్మ. మంచి ఫ్రై, ముక్క కూడా చెదిరిపోకుండా మంచిగా ఏ ముక్క ఆ ముక్క భలే ఫ్రై అయింది. నెల రోజులు అంటే తినవచ్చు, ఒక రోజు అయిపోద్ది అది. ఇగో చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కూడా ఇట్లా మంచిగా గెలబెట్టుకొని రెడీ సరస్వతి. ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం, ఎందుకంటే కొంచెం కారం కూడా. సరస్వతి ఇగో పచ్చి వాసన కూడా పోయేటట్టు కారం కూడా వేపుకున్నాం ఇంతసేపు. ఇంకా మంచిగా రెడీ అయింది, ఇక దింపుతున్నా. సరే అత్తమ్మ, అది పక్కకు పెట్టి నేను కూడా అన్నం వండుతా, తర్వాత మంచి 2 కలిపి తిందాం. సరస్వతి అన్నం మటన్ రెడీ. ఇగో ముక్క కూడా చూడు ఎంత బాగా ఉడికిందో. మెత్త గుడికి దేని దానికే ఊడొస్తుంది అత్తమ్మ. మటన్ ఫ్రై అసలు చాలా బాగుంది. అవును, ఇంకా తినబుద్ధి కాని వాళ్ళకి కూడా తినబుద్ధి కావాలా మటన్ చూస్తుంటే. అవును, ఎంత బాగా కలుస్తుంది కూడా చూడండి. మంచి కారం అవన్నీ సరిపోయి మస్తు రుచింది, కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. కొంచెమే ఎంత నాకు చాలా అత్తమ్మ.